వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిర్దిష్ట సమయంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుద్రూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కాశీ పర్యటనలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ బిజీ. చిత్రకోట్, రామ్ఘాట్లలో భక్తులకు ఆశీర్వదించిన మహారాజ్. గడిచిన 10 ఏళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించిన నీచ చరిత్ర బీఆర్ఎస్ది. పథకాల అమలుపై, కార్యకర్తలపై దాడులపై చర్చలకు సిద్ధమా? నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో క్లినిక్లను తనిఖీ చేసిన మెడికల్ కౌన్సిల్ బృందం. అర్హత లేని 15 మంది నకిలీ వైద్యుల గుర్తింపు. క్లినిక్లపై దాడులు సరైనవి కావన్న పీఎంపీ అసోసియేషన్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి వినతి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యాబోధన అందించాలి. గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను సందర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం. మాక్లూరు మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో బాలికలకు సైకిళ్ల వితరణ. పాల్గొన్న డీఈఓ అశోక్. రాష్ట్రంలో అన్నదాతలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వెళ్లిబుచ్చారు. రైతులతో కలిసి సంతోషకర వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సంబరాలు జరుపుకునేలా ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగను అట్టహాసంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తదితరులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారితో కలిసి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ధాన్యం సేకరణ, రైతులకు బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ నెల 30న విస్తృత స్థాయిలో నిర్వహించనున్న రైతు పండుగ కార్యక్రమానికి ముందే సాధ్యమైనంత వరకు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రైతుల ఖాతాల్లో బోనస్ సహా బిల్లుల చెల్లింపులన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 30న మహబూబ్ నగర్లో నిర్వహించనున్న రైతు పండుగ కార్యక్రమం గురించి అన్ని జిల్లాల్లో రైతులు ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో రైతు పండుగ కార్యక్రమం ప్రసారం ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం రాజేశ్వర్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని గంగూబాయి, మెప్మా పేడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలపై, తమ వద్దకు సమస్యల గురించి వచ్చిన ప్రజలపై దాడులు చేయించిన ఘనత ప్రశాంత్ రెడ్డిది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేయిస్తుందని విమర్శలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ గాంధేయవాదంతో ముందుకు వెళ్లే పార్టీ అని, కార్యకర్తల గురించి ఆలోచించే పార్టీ అని, ఈ రోజు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు గాని, వాగ్వాదాలకు గాని వెళ్లలేదని, అక్రమ కేసులు పెట్టలేదని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూర్ జీవన్ రెడ్డి గాని, బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గాని, నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గాని ఎన్ని రకాలుగా ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలపైన దాడులు చేయించారో మా వద్ద జాబితా ఉందని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసులు గాని, దాడులు గాని జరగలేదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కష్టాలను చూసి ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, కానీ కేసీఆర్ చేసిన దొంగ దీక్ష వల్ల కాదని, కేసీఆర్ దీక్ష సమయంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏమేమి తిన్నాడో ప్రజలందరికీ తెలుసని, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నది దీక్షా దివస్ కాదని, దొంగ దీక్షా దివస్ అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఫిషర్ మ్యాన్ చైర్మన్ శ్రీనివాస్, నగర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుభాష్ యాదవ్, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ నరసింగరావు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడు, టీఆర్ఎస్ శ్రేణుల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు,
లేదంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పినటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను నేరుగా ఈరోజు ప్రశ్నిస్తున్నా. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు ప్రతిపక్షాల కార్యకర్తలను భయపెట్టిండు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 30 క్లినిక్లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించింది. నకిలీ డిగ్రీతో ఎలాంటి విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న 15 మంది నకిలీ డాక్టర్లను గుర్తించినట్లు వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. వారిపై నేషనల్ మెడికల్ కమిషన్ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్ష రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అధ్యక్షతన సన్నం వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వారి ఖాతాలో జమ చేసిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డిల చిత్రపటాలకు బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధాన్యం సేకరణలో 2 లక్షల క్వింటాళ్ల సన్నం వడ్లకు ₹1 కోటి బోనస్ జమ చేయడం జరిగిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటుందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బ్యాంక్ ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ లింగయ్య, పాలకవర్గ సభ్యులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమంలో రైతు పండుగగా ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా రైతులకు ప్రోత్సహించే విధంగా మరి ఒకటేమో రుణమాఫీ, దాదాపుగా రుణమాఫీ కుటుంబానికి ఒకరికి రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే మరి ఒక్కసారి ఒక టర్మ్లో రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మేము కలిసిన రోజు వచ్చే నెలలో రబీ కాలానికి కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడీ సెంటర్ను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టోర్ రూమ్లో నిల్వ చేసిన పదార్థాలను పరిశీలించారు. భోజనం తయారీ కోసం నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగించాలని, కాలం చెల్లిన నాసిరకం పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని హితవు పలికారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతి వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. భోజనం వండేందుకు వినియోగిస్తున్న ప్రతి ఆహార పదార్థాన్ని అనునిత్యం విధిగా పరిశీలించాలన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీయాత్రలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బిజీగా గడుపుతున్నారు. చిత్రకోట్, రామ్ఘాట్లను సందర్శించి భక్తులను ఆశీర్వదించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ బిజీగా గడుపుతున్నారు. చిత్రకోట్, రామ్ఘాట్ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన భక్తులకు ఆశీస్సులు అందజేశారు. వచ్చి అడుగుతున్నాడు, ఏమిరా నాకు పెట్టకుండా నువ్వు తింటున్నావా? స్వామి నేను ఉంటానని అందరూ అంటున్నారు. నిర్దిష్ట సమయంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆన్లైన్ ద్వారా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, సన్నరకం ధాన్యం కొనుగోలుకు ₹500 బోనస్ తదితర అంశాలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు
చేస్తున్నారని, అకాల వర్షాలు కురిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, నిర్దిష్ట సమయంలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని, సేకరించిన వాటికి చెల్లింపులు పూర్తి చేయాలని తెలిపారు. గతంలో లేని విధంగా ఈసారి సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నామని, దొడ్డు బియ్యం వచ్చి సన్నాల్లో కలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మిల్లులకు పంపే సమయంలో ఏ రకం బియ్యం పంపిస్తున్నామో క్లారిటీ ఉండాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధికారులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించి సజావుగా ధాన్యం కొనుగోలు జరపాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చౌకధరల దుకాణాలకు సన్నరకం బియ్యం అందిస్తామని చెప్పడం జరిగిందని, అందుకుగాను 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం అవసరం ఉంటుందని, అందుకుగాను 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని, సన్నవడ్ల కొనుగోలు చేసిన రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బాలికలకు సైకిళ్లను వితరణ చేశారు. నేడు మాక్లూరు మండలం కొట్టుముక్కల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో దూర ప్రాంతం నుండి వచ్చే బాలికలను గుర్తించి వారి చదువుకు ఆటంకం కలగకుండా రోజువారీ అటెండెన్స్ నిమిత్తమై సహకారం అందించడంలో బాలికలను గుర్తించి వారికి వెల్జన్ సంస్థ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ సహకారంతో 7 బాలికల సైకిళ్లను అందించారు. అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, గౌరవ అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు సతీష్ షా మరియు మాక్లూరు మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోటరీ సంస్థ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు అందిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించడం అభినందనీయమని కొనియాడారు. తదనంతరం మాక్లూరు పాఠశాల, గొట్టుముక్కల పాఠశాల బాలికలకు ఈ సైకిళ్లను అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బాబురావు, పి శ్రీనివాసరావు, భరత్ పటేల్, జ్ఞాన ప్రకాష్, రామకృష్ణ, రాజ్ కుమార్ సుబేదర్, తులసీదాస్ పటేల్, శ్రీకాంత్, జవహర్, గోవింద్, నర్సింగ్రావు, పాఠశాల హెచ్ఎం తాళ్ల సచ్చిదానంద, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు పిల్లల ద్వారా నెక్స్ట్ మంత్ 22వ తారీఖు రోజు ఇక్కడనే మనం మెగా హెల్త్ క్యాంప్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. మరియు గ్రామ పెద్దలకు కూడా కోరుచున్నాను, మీరు ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అందరినీ తీసుకొచ్చి వారికి వైద్యంకి సంబంధించిన ఏదున్నా కూడా హైదరాబాద్ నుంచి బస్ వస్తుంది, స్క్రీనింగ్ చేస్తుంది. హార్ట్ కానీ ఏదన్నా మీకు సంబంధించిన హార్ట్. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మోర్తాడ్ మండలంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా కృషి చేశారని కొనియాడారు. ఈ నేపథ్యంలో బాల్కొండ నేత ముత్యాల సునీల్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయన వెంటే ఉంటూ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు మోర్తాడ్ మండలంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, చరణ్, అనిల్, గంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, ఎంసీ డైరెక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లాల శ్రీనివాస్ వైశ్రీ అన్న గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారి ప్రధాన అనుచరుడైనటువంటి తాను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో ఉద్యమం చేసిన వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి సీనియర్ నాయకుడిగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యాబోధన అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. తొలుత కలెక్టర్కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య, విద్యా బోధన అంశాలను ప్రిన్సిపల్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. హాస్టల్ పరిసరాలను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని అన్నారు. అలాగే నీటి పైప్లైన్ లీకేజీలను సరిచేయాలని తెలిపారు. స్టోర్ రూమ్లను పరిశీలించి స్టాక్ ఎప్పుడు వచ్చింది, స్టాక్ ఎంట్రీ నమీదులను పరిశీలించారు. బియ్యంలో రాళ్లు, పురుగులు లేకుండా శుభ్రం చేసి వంటకు ఉపయోగించాలని, ఇతర సరుకులు సరిచేయాలని తెలిపారు. వంటకాలు శుభ్రంగా, రుచికరంగా చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో
అనంతరం విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సభలను ఏర్పాటు చేయాలని తెలిపారు. హాస్టల్లోని మెస్ కమిటీ ప్రతిరోజు చేసే వంటలను పరిశీలించాలని, ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రత్యేక క్లాసులు నిర్వహించాలన్నారు. హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ డిప్యూటీ ఈఈని ఆదేశించారు. విద్యార్థుల చదువుపై భోజనం, నిత్యావసర సరుకులు తదితర అంశాలపై ప్రిన్సిపల్ పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని రచిత, ప్రిన్సిపల్ అమర్ సింగ్, రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్, ఫుడ్ సేఫ్టీ అధికారి శిరీష, తహసీల్దార్ సాయిలు, మున్సిపల్ డిప్యూటీ ఈ వేణుగోపాల్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో కీలకంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు, రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగిందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. చిన్న వయస్సులో వివాహాలు జరగడం వల్ల ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని DHEW జిల్లా కన్వీనర్ స్వప్న అన్నారు. భారత ప్రభుత్వం పిలుపు మేరకు మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బోధన్ మండలంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులచే బాల్య వివాహ విముక్తి భారతదేశం అనే నినాదంతో ర్యాలీ మరియు మానవహారం, ప్రతిజ్ఞ, అదేవిధంగా అవగాహన కార్యక్రమాన్ని ICPS జిల్లా మహిళా సాధికారత కేంద్రం ICDS ఆధ్వర్యంలో బోధన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DHEW జిల్లా మిషన్ సమన్వయకర్త పి స్వప్న మాట్లాడుతూ, చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతారని, చిన్న వయసులోనే సంబంధిత సంపర్కంతో పాటు గర్భవతులు కావడం, దీంతో పాటు HIV రక్తహీనత సోకడానికి, భగంధరం అనే వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఈ బాలికలకు హోదా, శక్తి, పరిణితి లేకపోవడం వలన గృహహింసకు, వ్యక్తుల వేధింపులకు, సామాజికంగా విడిగా ఉండడం వంటి పరిస్థితులకు గురవుతారు. బాల్య వివాహాల వల్ల చాలా మటుకు వారి చదువు ఆగిపోవడం లేదా అర్థవంతమైన పని లేకపోవడం వలన పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. బాల్య వివాహం, లింగ వివక్ష, జబ్బులు, బీదరికం అనే క్లిష్టమైన వలయంగా నిర్లక్ష్యానికి లోనవుతారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ ఆసియా, గోపీలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలచందర్, అంగన్వాడీ టీచర్లు పుష్ప, శ్యామల, కళావతి, జమున, రాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వారు ట్యాంకర్ ద్వారా అప్పుడప్పుడు నీటి సరఫరా చేస్తున్న సిబ్బంది కుటుంబ అవసరాలకు నీటిని ఇస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల సమీపంలోని మాలగుట్ట పక్కన ఉన్న గోసంగి కాలనీ వాసులు గుక్కెడు త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో తెలుగుదేశం పాలనలో మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. ట్యాంక్ నుండి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారని, బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్యాంక్ నుండి వచ్చే నీటి పైపులు ధ్వంసం కాగా ఆ కాలనీకి నీరు రాక వారం రోజులు అవుతుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంక్ నుండి నీరు వచ్చే సమయంలో కొంతమంది మోటార్ బిగించుకొని తమ స్వంత ట్యాంకులకు నీళ్లు తీసుకోవడం ద్వారా తమకు నీళ్లు రావడం లేదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. గత 3 నెలలుగా నీళ్లు రావడం లేదని కాలనీ వాసులు మీడియా ముందు వాపోయారు. అధికారులు స్పందించి తమకు నీళ్లు ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నారు. కొండ్రెల తన పేరు మాలగుట్ట. మాకు నీళ్లు కూడా బాగా అవస్థ అయినట్టు అవుతుంది. మేము నీళ్లు లేనిది ఎట్లా, పిల్లలు స్కూల్ పోతారు. మేము ఇప్పుడు 15 రోజులకి ఎక్కువనే అవుతుంది. 1-2 నెలలు అవుతుంది కానీ అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి, బంద్ అయినాయి. ఇప్పుడు మొత్తం అయితే వారం రోజులు అవుతుంది, మొత్తమే బంద్ అయ్యి అట్లా బంద్ అయినాయి. ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చేటోళ్ళు కూడా మంచికి 50 ఇస్తేనే పోతున్నారు. అంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు, ఒక్క ఇంటికి 50 రూపాయలు. అవి కూడా 4-5 బిందెలు పోసి కూడా. PMP అసోసియేషన్ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. TSMC దాడులు సరికాదన్నారు. PMP అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని PMP సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.
టీఎస్ఎంసీ విషయం ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే స్పందించి వారి యొక్క ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే ఎవరూ కూడా స్పందించలేదు. ఎమ్మెల్యే వెంటనే వీళ్లకు మీకు ఎలాంటి సంబంధం లేదని, మీ పరిధిలోనే మీరు వైద్యం చేసుకుంటే గనక ఎలాంటి ఇబ్బందులు రావని సూచించారు. ఈ విషయమే దాడులు చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి, కానీ ఇలా చేయడం సరికాదని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో పీఎంపీ సోదరులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా మీ పరిధిలో ఉండే ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఎలాంటి హైయర్ యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ ఇవ్వకూడదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. దానికి నిజామాబాద్ పీఎంపీ సోదరులు స్పందిస్తూ తప్పకుండా మా పరిధిలో మేం చేస్తామని తెలిపారు. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తూ మాట్లాడతామని చెప్పారు. సుమారు పీఎంపీ సోదరులు 50 మంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులగం మోహన్, ఉపాధ్యక్షులు రవివర్మ, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, దశరథ్, మహిపాల్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి కలవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే టీఎస్ఎంసీ వాళ్ళు మా యొక్క పీఎంపీ ఆర్ఎంపీలపై అనవసరమైన అసమిక దాడులు చేసి వాళ్ళ బీపీ ఆపరేటర్లు, స్టెథోస్కోపులు తీసుకుపోయి ఎఫ్ఆర్ఐ బుక్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. వాస్తవానికి కూడా చెప్పాలంటే టీఎస్ఎంసీకి మా ఆర్ఎంపీలకు ఎలాంటి సంబంధం లేదు. జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో డిసెంబర్ 6న వరంగల్ పట్టణంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు కాజా మొహినుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని సన్నగిల్లుతున్నాయని అన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మూలంగా చిన్న సన్నకారు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తూ ఇచ్చిన హామీలను నేటికి అమలు కాలేదని, ఇలాంటి సమయంలో చైతన్యమైన తెలంగాణ కోసం మళ్లీ పోరాటాలు చేయాలనే జనసభలు జరుగుతున్నాయని, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, కార్మిక సంఘం నాయకులు ఇందూరు రాజయ్య, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి జ్వాల, జిల్లా నాయకులు శేఖర్, అజయ్, నవీన్, మేఘన తదితరులు పాల్గొన్నారు. సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా డిసెంబర్ 6వ తారీఖు నాడు వరంగల్లో పెద్ద ఎత్తున జనసభ నిర్వహిస్తున్నాం. ఉదయం 12 గంటలకు పెద్ద ఎత్తున ర్యాలీ, అదేవిధంగా జనసభ వరంగల్లో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సిరికొండ మండల వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఇక్కడి గ్రామాలు అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో రాత్రి సమయంలో మొదలు మంచు కురుస్తుంది. ఉదయం సాయంత్రం సమయంలో స్వెటర్లు వేసుకున్నా చలి తగ్గడం లేదు. మండల వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 10 రోజుల్లో వాతావరణంలో మార్పు రావడంతో చలి రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. చలి నుండి ఉపశమనం పొందడానికి చలిమంటలు వేసుకుంటూ సేద తీరుతున్నారు. కొంతమంది టీ, కాఫీలు తాగి ఉపశమనం పొందుతున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, కూలీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల, ఆస్తమా జబ్బు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చలి తీవ్రత పెరిగే కొద్దీ శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వైద్యులు పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, జ్వరం, దగ్గు సమస్యలున్నవారు వెచ్చని వాతావరణంలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వృద్ధులు, చిన్నారులతో పాటు అన్ని వయసుల వారు స్వెటర్లు, జర్కిన్, మంకీ టోపీలు ధరించడం మేలని, శీతల పానీయాలకు, ఐస్ క్రీంలకు దూరంగా ఉంటూ బయటకు వెళ్లినప్పుడు చెవుల్లోకి దూది పెట్టుకుని వెళ్లడం మంచిదని మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ ప్రజలకు సూచించారు. ఒకటి, చిన్నపిల్లలో ఉబ్బసం వ్యాధి వస్తుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో పిల్లలున్న తల్లిదండ్రులందరికీ నా మనవి ఏంటంటే మెడికల్ షాపులలో యాంటీబయాటిక్ కొనుక్కొని వచ్చి వేయకండి. డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ గారు యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తేనేయండి. అన్ని వ్యాధులకు యాంటీబయాటిక్ అవసరం ఉండదు. సో అందరు దయతలిచి నా మాటను మన్నించగలరని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాతావరణంలో గణనీయంగా పడిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళు, వృద్ధులు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వాళ్ళు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా NREGS నిధుల నుండి నాగపూర్ గ్రామంలో షెట్పల్లి నారాయణ తన సొంత భూమిలో పశువుల షెడ్డుకు భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ రైతు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముందు కూడా దశల వారీగా పనులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎంబరి చిన్న నర్సయ్య, పంచాయతీ సెక్రటరీ వికాస్, NREGS APO ఇందిరా, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, కారోబార్ అబ్దుల్ కలీ, నాగపూర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్ డిమాండ్ చేశారు. నేడు కోటగల్లి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు రాజ్యాంగ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCEB సెక్రటరీ BC తయ్య, ASWO భూమయ్య, మూసు పటేల్, హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి మీరందరూ శ్రద్ధ కొద్ది చదువుకొని సార్ అన్నట్టు 24-25 సంవత్సరాల వరకు చదువుకుంటూనే ఉంటాము అనేటువంటి ఒక దృఢ సంకల్పం మీ లోపల ఉండాలి. దాన్ని బట్టి మీరు చదువుకొని ఉన్నతులై ఏదైతే ఈ రాజ్యాంగ ఫలాలు మనందరికీ ఉన్నాయో. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి, భౌగోళిక రంగంలో పరిణామాలన్నీ కూడా గణితంపై ఆధారపడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండలంలోని ARP క్యాంప్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణితం సెమినార్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గణితం అంటేనే అభివృద్ధికి, మార్పులకు సంకేతమన్నారు. ప్రపంచంలో గణితం సబ్జెక్టుకు ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిదన్నారు. గణితంలో సాధించలేనిది ఏదీ లేదని సూచించారు. ఇలాంటి సెమినార్లన్నీ సబ్జెక్టుల వారీగా నిర్వహించుకోవాలని సూచించారు. PRP క్యాంప్ ఉన్నత పాఠశాలలో గణితం పరిశోధన ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో MEO సాయిలు, ప్రధానోపాధ్యాయులు రమేష్, పలు మండలాల నుంచి వచ్చిన గణితం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలకు కాన్సెప్ట్ ఎందుకోసం లేదు, మనకు అది చాలా ల్యాగింగ్ ఉన్నాము. ఇది జనరల్గా ఏ సర్వేలు చెప్పినా కానీ ఇప్పుడు ఇండియా లోపల టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐఐటి అనేటటువంటిది వాళ్ళలో హైయెస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్, చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అటువంటి టఫెస్ట్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు మనం, అటువంటి టఫెస్ట్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు. కానీ మన పిల్లలు, మన యూనివర్సిటీస్, మా టాప్ 100లో కూడా ఒక యూనివర్సిటీ కూడా కనబడడం వల్ల వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని 12,000 జీవన భృతి అమలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం నాడు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు 12,000 జీవన భృతి అమలు కోసం సిరికొండలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్కు డిమాండ్స్తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా AIPKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వీరికి ఏడాది పొడవునా వ్యవసాయంలో పని దొరకటం లేదని, పని దొరికిన దినాల్లో తక్కువ ఆదాయం వస్తుందని, దీనివలన విద్య, వైద్యం తల దాచుకోవడానికి గూడు లేక జంతువుల మాదిరిగా బ్రతుకుతున్నారన్నారు. తక్షణమే వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ముందు సిరికొండ హైస్కూల్ నుండి భారీ ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించి తహసీల్దార్కు డిమాండ్స్తో కూడిన మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో CPIML మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈ రమేష్లు ప్రసంగించగా, జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, బి కిషోర్, జె బాలరెడ్డి, కిషోర్, ఎర్రన్న, ఆశీష్, కట్టారాములు, కైలాష్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాబన్న, జిల్లా నాయకులు ఎం లింబాద్రి, గంగమల్లు, PVL జిల్లా అధ్యక్షులు అనీష్లు పాల్గొన్నారు. ఈ రోజు మన దగ్గరకు వచ్చి నాట్లేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరోజు ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఈ రోజు అక్కడ వ్యవసాయం సరిగ్గా లేక ఇవాళ మన దగ్గరకు వచ్చి కూలీలుగా మారిండ్రు. దీని అర్థం పంజాబ్ లో గోధుమలు వండియడంలో భారతదేశంలో నెంబర్ 1 ఉండే, యూపీ ఉండే, బీహార్ ఉండే, ఇవాళ అక్కడ పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోయిందని నిజామాబాద్ జిల్లాలో ఉన్న SMH హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు, స్వెటర్లు, డ్రెస్లు ఇవ్వాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు.
నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 10 రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయిందని, ఫ్రీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తీవ్ర చలికి గజగజ వణుకుతున్నారని, జలుబు, దగ్గు, జ్వరం రోగాల బారిన పడుతున్నారని, విద్యా సంవత్సరం సగం పూర్తయినా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, డ్రెస్లు, రగ్గులు పంపిణీ చేయలేదని, ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని, విద్యార్థులకు స్నానానికి ఉదయం వేడి నీళ్ల సదుపాయం కల్పించాలని, విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్స్, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మనోజ్, సాయి కిరణ్, వినయ్, సృజన్, వినయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. నిజామాబాద్ జిల్లాలో వేల మంది ప్రీ మెట్రిక్ అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు జిల్లాలో హాస్టల్ విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్లకు ఈరోజు చలితో జ్వరం, దగ్గు, జలుబు ఈరోజు అనేక రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో రగ్గులు ఇవన్నీ ఇచ్చేవారు, కానీ ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు కూడా రగ్గులు, దుప్పట్లు అదేవిధంగా డ్రెస్సులు. రోడ్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమా మహేశ్వర్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం రవాణా శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమా మహేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రవంతి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అలాగే ఎస్ఐ మహేష్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ నర్సయ్య, ఐడార్ జిల్లా మేనేజర్ శ్రీవర్ష హాజరై వసతి గృహ బాలికలకు రోడ్డు భద్రతపై అనేక సలహాలు, సూచనలు మౌఖికంగా వీడియోల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారిని వాణి, శోభ, అంజుమ్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకి రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేయడానికి మా గౌరవ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మేము బీసీ సంక్షేమ శాఖ అధికారులము, ఆర్టీ అధికారులం కలిసి వారికి ఈ రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో గల షాదీఖానాలో తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి యూనియన్ వ్యవస్థాపకులు కంది కృష్ణారెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అధ్యక్షులు, యూనియన్ సభ్యులు పాల్గొని కంది కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా 5 జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కంది కృష్ణారెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన లేని లోటు తీరలేనిదని అన్నారు. కార్మికులందరినీ ఒకే చోట చేర్చి యూనియన్ స్థాపించిన కంది కృష్ణారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని, కార్మికులంతా ఏకంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పుట్ట రమేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, మెదక్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులున్నారు. మన ఒక యూనియన్ల నంబర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారి ఆత్మశాంతితలని ఇంతమంది కోరుకున్నారంటే ఇదంతా మన తెలంగాణ మోటార్ వెహికల్ ఐక్యతని నాకు చాలా గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి యూనియన్ ఉన్నందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. ఇంత వ్యవస్థాపన చేసినటువంటి డిసెంబర్ 1 వరకు జరగబోయే 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్బాల్ క్రీడల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు అద్భుతమైన ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని క్రీడా సంఘాల నాయకులు ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న హ్యాండ్బాల్ జిల్లా జూనియర్ మహిళా జట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభమైంది. ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి సందర్శించి క్రీడాకారులను పరిచయం చేసుకుని జిల్లా జట్టును రాష్ట్ర స్థాయిలో గెలిపించాలని సూచించారు. క్రీడాకారులు జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు రాజశేఖర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో హవార్డ్ పార్కు హై స్కూల్ డైరెక్టర్ బాబురావు, హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగామోహన్ చక్రు, కార్యదర్శి పింజ సురేందర్, కోశాధికారి గట్టాడి రాజేష్, కార్యదర్శి రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులున్నారు. మీకు ఒక శిక్షణ శిబిరం అంటే ఈ క్యాంప్ ఎందుకంటే మెయిన్ ఉద్దేశము అడ్వాన్స్ స్కిల్స్ మన స్కూల్లో మన పీటీ సార్లు చెప్పిన దాన్ని కాకుండా కాంబినేషన్గా సెట్ కావడానికి ఒకటి కోఆర్డినేషన్ కాంబినేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద అడ్వాన్స్ టెక్నిక్స్. అండ్ ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమంటే సీనియర్ ప్లేయర్స్ ద్వారా కానీ. మరికొన్ని మండలాల వార్తలు. నగరంలోని వినాయక్ నగర్ సంకట విమోచక హనుమాన్ మందిరంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా గోమాత శివుడి దగ్గరకు వెళ్ళింది. ఇది చాలా బాధాకరమైన విషయమని, పిండి దీపాలు, భోజనాలు వాటికి పెట్టకూడదని, ప్లాస్టిక్ కవర్లలో పెట్టడం వల్ల, అవి తినడం వల్ల ఈ గోమాత శివుడి దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని మహిళా సోదరీమణులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పిండి పదార్థాలు పెట్టాలనుకున్నా, ఏదైనా పెట్టాలనుకున్నా కొద్దిగా ప్లాస్టిక్ కవర్లలో పెట్టకూడదని సూచించారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులతో పలు విషయాలను చర్చించి వివరాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిర్దిష్ట సమయంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుద్రూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కాశీ పర్యటనలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ బిజీ. చిత్రకోట్, రామ్ఘాట్లలో భక్తులకు ఆశీర్వదించిన మహారాజ్. గడిచిన 10 ఏళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించిన నీచ చరిత్ర బీఆర్ఎస్ది. పథకాల అమలుపై కార్యకర్తలపై దాడులపై చర్చలకు సిద్ధమా? నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో క్లినిక్లను తనిఖీ చేసిన మెడికల్ కౌన్సిల్ బృందం. అర్హత లేని 15 మంది నకిలీ వైద్యుల గుర్తింపు. క్లినిక్లపై దాడులు సరైనవి కావన్న పీఎంపీ అసోసియేషన్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి వినతి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యాబోధన అందించాలి. గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను సందర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం. మాక్లూరు మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో బాలికలకు సైకిళ్ల వితరణ. పాల్గొన్న డీఈఓ అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.